పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా అందరూ? ఇలాగ మీ గృహానికి వచ్చి ఇలా మాట్లాడడానికి ఇచ్చిన దేవాది దేవునికి, మహాకృపగల తండ్రికి స్తోత్రములు. మరి కొంతమంది ఇలాగా సత్కరించడం ద్వారా మరి కొంతమంది ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. దానికి కూడా నిండు వందనాలు. ఉపవాస ప్రార్థనకు మరి ప్రార్థించండి, చాలు. నాకు ప్రార్థనే ముఖ్యం. ఎక్కువ శ్రేష్టమైనది ప్రార్థన. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. కణ్మణి సహోదరి, అలాగే భాను బ్రదరు, తర్వాత 3 పిల్లలు, వాళ్ళ కుటుంబానికి నా నిండు వందనాలు. సుచిత్ర వాళ్ళ కుటుంబానికి కూడా నేను వందనాలు. ఆ బిడ్డలు మంచి దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. వాళ్ళకి పిల్లలు కావాలి కనుక దేవుడు మంచి పిల్లల్ని అనుగ్రహించి కమల పిల్లలు ఇచ్చేట్టుగా సహాయం చేయమని ప్రార్థించండి. పిల్లల కొరకు చాలామంది అడుగుతున్నారు. మరి పిల్లల కొరకు మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రములు. అరుణ ప్రభాకర్ రావు వాళ్ళ బ్రదర్ కుటుంబాన్ని కొరకు ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అమూల్య కూడా గర్భఫలం కావాలి, ప్రవీణ్కు వివాహం కావాలి, వాళ్ళ ఇరువరకు మంచి ఆరోగ్యం కావాలి కనుక ప్రార్థించండి. ఆ కుటుంబాన్ని కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు సహాయపడిన ప్రియులందరికీ నా నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. యెషయా గ్రంథము 66:12 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలగించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. ప్రార్థించుకుందాం. దయగలనైనా, కరుణగలనైనా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, అద్భుతకరుడా, నీకు కృతజ్ఞాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. చదివిన వాక్యం వివరించే యోగ్యత నాకు లేదు నైనా. పరిశుద్ధ ఆత్మదేవా, మీరే వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను.
మీరు మాట్లాడితే అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగుతాయి నాయనా. మా ప్రాణప్రియుడ, విమోచకుడ, సజీవుడా, పరిశుద్ధ ఆత్మదేవ, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్న వారికి మేలు కలుగునట్టు, వాళ్ళ కొరతలన్నీ నింపబడట్టుకు సహాయం చేయమని, మా కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరేది వినయంతో అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్య భాగము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అంటే దేవుడే మాట్లాడుతున్నాడు, సెలవిచ్చుచున్నాడు. ఆలగించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. ఎవరి యొద్దకు? ఆమె అంటే స్త్రీ, సంఘం, వధువ యొద్దకు, సంఘం యొద్దకు. ఆలగించుడి, ఆలగించుడి అంటున్నాడు దేవుడు. నా బోధ వినండి, ఆలగించండి కదా. ఎవరు ఆలగించేవాళ్ళు లేరు కదా. అదే సమాధానం ఆమె యుద్ధకు పారు చేస్తారు, నది వలే అని చెప్పాడు. నది వలే అన్నప్పుడు ఎంత ఎంత ఆనందం, ఎంత సమాధానం పారుదొలుతాడు కదా. అంత నిండుగా ఉంటుంది సమాధానం, నెమ్మది. కనుక ఆలగించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. కాలువ వలె, నది వలె మనకు సమాధానము పారజేస్తున్నాడు. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు నది వలె సమాధానం. అవును ప్రియులారా, మరి నది వలె సమాధానం లేకుండా ఎంతో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో హృదయాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు నెమ్మది లేక, సమాధానం లేక. ఎంత ఐశ్వర్యం ఉన్నా, కోట్లు ఉన్నా, జనాంగం ఉన్నా, బలమైన జనాలు కూడా తోడున్నా నెమ్మది లేదు. కుటుంబంలో ఎంతోమంది పిల్లలు ఉన్నా, సంపాదన ఉన్నా సమాధానం లేదు, నెమ్మది లేదు. అవును ప్రియులారా, అలా నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు, డబ్బు ఉండి కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు, కొట్లాడుకున్న కుటుంబాలు, ఆస్తిపరంగా కొట్లాడుకొని మరణించిన కుటుంబాలు, ఒకరికొకరు చంపుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కోర్టులు వేసుకుంటా, వాదించుకుంటా భయంకరంగా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తాం, నది వలె సమాధానమును నేను ఎంత చక్కగా చెప్తున్నట్టు చూడుతుంది దేవుడు. 48:18 ఒకసారి చూస్తాం. అదే యెషయా 48:18. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల. చూసారా ప్రియులారా, నా ప్రజలు అయ్యో అయ్యో అంటున్నాడు దేవుడు. వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల కదా, ఎంత మేలు. వినకనే సమాధానం లేకుండా ఉన్నాము. దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలు ఉంటే కూడా అక్కడ వెళ్ళకుండా, వింటే ఎంతో మేలు, నెమ్మది ఉంటుంది. ఎంత మేలు, ఎంతో మేలు అని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా ప్రియులారా. 48:18 కూడా యెషయా గ్రంథం ఇందాక చదువుకున్నాం కదా. నీవు నా ఆజ్ఞలను ఆలగింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలగించిన ఎడల నీకు క్షేమము నది వలె, నీ నీతిని సముద్ర తరంగము వలె ఉండును. అంత చక్కగా ఆలగించమన్నాడు దేవుడు. మన మాత్రం ప్రార్థన, ప్రభా నా ప్రార్థన ఆలగించండి, నా ప్రార్థన ఆలగించండి అంటాం. ఆలగింపవలనని ఎంతో కోరుచున్నాడు. కోరిక ఉంది, దేవునికి కోరిక ఉంది ప్రియులారా. మనకు కోరికలు ఉన్నాయి కదా, మరి దేవునికి కూడా కోరిక ఉంది. ఏం కోరిక? నా మాట ఆలగించాలి. ఎందుకంటే మీరు ఆలగిస్తే నీకు క్షేమము నది వలె ఉంటుంది. క్షేమము అక్కడ సమాధానం నది వలె, మీకు క్షేమము నది వలె. నీ నీతి సముద్రంగము వలెను ఉండెను. నీ సంతానము ఇసుక వలె.
యోహాను సువార్తలో కూడా 4:24 సమరయ స్త్రీతో మాట్లాడినాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించవలన నేనెంతో కోరుచున్నాను, అట్టి వారిని వెతుకుచున్నాను అంటాడు. ఆయన కోరిక ఉంది ప్రియులారా. ఇక్కడ దేవుని మాటలు ఆలకించాలని కోరిక ఉంది. దేవుని మాట విని ఆలకించి నడుచుకోవాలి. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళ ఆత్మతో సత్యముతో ఆరాధించబడులుగా కావాలని కోరుకుంటున్నాడు. ఆలకిస్తే క్షేమం నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర రంగము వలెను ఉండేను. ఇంకా కొంచెం చూస్తాం మనము. కీర్తన 81:13 ఆయన కోరికలు చూడండి ప్రియులారా, ఎంత ఆనందంగా ఉందో. యెషయా 9:6 కూడా సమాధానకర్త అధిపతి కదా. ఇది ఎంతో మేలు. ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు తన పిల్లల్ని కోరుకున్నట్టుగా మనల్ని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతి శ్రేష్టమైన గోధుమలు అనుగరించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను. చూడండి ఎంత ఆశీర్వాదం కదా. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను. కనుక అంత గొప్ప దేవుడు, సమాధానకర్త అధిపతి మనకు ప్రియులారా. మరి సమాధానం 9:6 అదే ఉంది, సమాధానానికి అధిపతి అని చూస్తాము. అంతేకాదు ద్వితీయోపదేశ ఖండము 5:29 కూడా వారు చెప్పినదంతయు మంచిదే, వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారి కుండిన ఎంతో మేలు. చూడండి ఎంత మేలు మేలు, ఎంత మేలు కదా ప్రియులారా. నిత్యము క్షేమం అంట. ఆయన సంతానాన్ని కూడా వారి సంతానమునకుని నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనసు వారి కుండిన ఎంతో మేలు, వారి కుండితే ఎంతో మేలు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఇంత గొప్పగా చెప్తున్నాడు ప్రభు. క్షేమం కావాలి మనకు, నిత్య క్షేమం సమాధానం కావాలని. కానీ ఆయన మాటలు మనం వినటం లేదు, ఆలకించటం లేదు. ఆయన వింటే ఎంతో నా కోరిక, ఆయనకు వినాలో నా పిల్లలు ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాడు. యెరెమీయా గ్రంథంలో అదే 29వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, యెరెమీయా గ్రంథము మనకు అందరికీ తెలిసిన వాక్యాలే. ఆయన ఉద్దేశము హానికరమైనది కాదు, సమాధానకరమైనదే అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక దేవుడు మన కొరకు ఎంత ఎంత ఆశీర్వాదం దాచిపెట్టాడంటే ఆయన సమాధానం. యోహాను సువార్త 14:27 అదే ఉంది, నా సమాధానాన్నే మీకు పెట్టి వెళ్ళుచున్నాను, మా శాంతినే నీకు పెట్టి వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14:27 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. అంటే ఎంత చక్కగా 14:17 చెప్పాడు. 16-17 ఆయన సత్య స్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. లోకము చూడదు కానీ దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరు అని చూస్తాం. అంతేకాదు ప్రియులారా, 27వ వచనములో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, నేనిచ్చే సమాధానమే. కనుక నేనిచ్చే శాంతి సమాధానమే నేనిచ్చి వెళ్ళుచున్నానని దేవుడు చెప్తున్నాడు. అలాగే 16:33 కూడా ఏం చెప్పాడంటే, నా యందు సమాధానం ఉండలాగన నేను మీకు చెప్పుచున్నాను, లోకములో శ్రమ కలుగునను ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమలుందా, బాధలు ఉన్నాయా, వేదనలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, రోగం ఉందా, వ్యాధి ఉందా, మోసపోతున్నారా, నష్టపోతున్నారా ప్రియులారా?
చెప్తున్నాడు దేవుడు, శోధన కలుగును, శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించున్నాను. కనుక లోకాన్ని జయించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక మనము భయపడాల్సిన పనే లేదు. కనుక దేవుణ్ణి జయించి సమాధానం ఇచ్చే దేవుడు మనకున్నాడు. సమాధానపరిచే దేవుడు, సమాధానకర్త, అధిపతి, ఆశ్చర్యమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగల గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ప్రియులారా, అదే 20:19 కూడా, అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 19 శిష్యులు కూడానే ఉన్నారు కదా, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టారు, అన్నీ చూస్తూనే ఉన్నారు శిష్యులు. అయితే ఇప్పుడు యేసుప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో కల్వారి సిలువకి, ఆయన అందుకే వచ్చాడు, మీ కొరకు సిలువ వేయడానికి వచ్చాడు. చాలామంది అంటున్నారు 4 మేకులతో ఆయన దిగలేక ఆయనేది రక్షిస్తాడు, అది నీ కొరకే అని తెలియలా. నీ కొరకే, నా కొరకే సిలువ వేసుకోకపోతే మనకు వేస్తాడు. ఆ నరక వేదన పొందాలి. ఇప్పుడు కాదు, అంత్యకాలం తెలుస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో తెలియదు, ఈ భూమి మీద తెలియదు, కానీ ఒక్కరోజు ఉంది, తప్పనిసరిగా జడ్జిమెంట్. ప్రతి నరుడు, ప్రతి మనిషి నిలబడాల్సిందే. ఆయన ఎదుట వచ్చి, ఆయన బొంకిన వారు, ఆయన ఎదిరించిన వారు, ఆయన ఉమ్మి వేసిన వారు, వాక్యములో ఉంది ప్రియులారా, నేను సొంతగా చెప్పటం లేదు. ప్రకటన 1:7 అదే రాయబడింది. ఆయన పొడిచిన వారు కూడా చూచేదరు. ప్రతి మోకాళ్ళు వంగవలసిందే, ప్రతి మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగవలసిందే. కనుక అప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన చూచెదరు. కనుక దేవాది దేవుడు ఇలాగ ఉండి చూసి ఆ శిష్యులు ఇప్పుడు తనీగా ఒక రూమ్లో వచ్చి దాంకొని ఉన్నారు. ఎక్కడ మనల్ని పట్టుకుంటారో, ఎక్కడ మనల్ని చంపుతారో అని ఉంటే, మొట్టమొదటి అలాగే వచ్చి ఫస్ట్ సమరియా మొదలైన మరితో మాట్లాడినాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఆ మాటలు. పునరుద్ధానుడుగా లేచి, ఏంది బట్టలు మాత్రం ఉంది, శరీరం లేదే ఇక్కడ అని చెప్పి భయపడిన, ఎవరు ఎత్తుకుపోయినారు అనుకున్నదే. కానీ ప్రియులారా, వెంటనే నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి, మా శిష్యులకు చెప్పు అని చెప్పాడు. ఇప్పుడు ఇలా చెప్తూ ఏం చెప్పాడంటే, ఆ శిష్యులే చెప్పినప్పుడు ఈ శిష్యులే వచ్చి ఇక్కడ దాంకొని ఉన్నారు. మిద్దె పైన, మాడి మిద్దె పైన దాంకొని ఉంటే, ప్రభు 19వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగజేసేదను అన్నాడు. గాక అని వారితో చెప్పాను. కనుక సమాధానం పొందుకున్నారు. దేవుడు సమాధానకర్త, సమాధానం పొందుకున్న దేవుడిగా చూస్తున్నాం ప్రియులారా. మరి అందుకే దేవుడు అన్నాడు, భయపడకండి, మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకొనండి అన్నాడు. ముఖ్యంగా సమాధాన కారకుడు, సమాధానపరిచి తండ్రితో మన శత్రువులు, దేవునికి విరోధులుగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారా, ఎఫెసీ 2:14-16 వరకు చూస్తే, ఆయన రక్తము వలన ఇప్పుడు సమాధానం కారకుడు, సమాధానపరిచాడు. అవును ప్రియులారా, మన సమాధానపరిచాడు. ఇప్పుడు ఎవరితోనో కోపంగా మనం సమాధానం లేకుండా ఉంటే, మనకి ఎంత సమాధానం ఉన్నా, ఎంత కోట్లు ఉన్నా బాధగా ఉంటాం. ఎందుకంటే మన ప్రేమగా ఉన్న వాళ్ళతో, మన వాళ్ళతో విరోధంగా ఉన్నామే, అదే కలబెడతా ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తాము, దేవాది దేవుడు ఏం చేశాడంటే సమాధాన కారకుడుగా తండ్రితో సమాధానపరిచాడు. ఎందుకంటే తండ్రికి అది ఇష్టమైనది. కొలసి 1:20 అదే ఉంది. ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమైనను పరలోకముందైనాను, వాటి అన్నిటి ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రికి అభిష్టం. మరియు గత కాలం మందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండి
మిమ్మను కూడా మీ సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకున్నట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. కనుక ఆయన సమాధాన కారకుడు ప్రియులారా. దూరస్తులుగా దేవునికి తండ్రికి దూరస్తులుగా ఉన్న మనము క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులుగా అయినామని మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసీ 2:13-16 వరకు మనం చదివినట్లయితే ప్రియులారా, సమాధానపరిచాడు. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి తనతో సమాధానపరచవలనని ఇలాగ చేశాను. కనుక ఆయనయే మన సమాధాన కారకుడు. యేసుక్రీస్తే సమాధాన కారకుడు. ఈ సమాధానం మన హృదయంలో నివాసం ఉండాలని ఒక శరీరాన్ని అమర్చాడు దేవుడు. మనకు ఒక శరీరం ఇచ్చాడు. కొలసి 3:15 అదే రాయబడింది. దేవుని సమాధానం మీ హృదయంలో నివసించాలని మీకు ఒక శరీరాన్ని అమర్చితిని. ఇందుకొరకే శరీరంగా పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. మన శరీరాన్నిచ్చి, హృదయాన్నిచ్చి, ఆత్మనిచ్చి, జీవాన్నిచ్చి సమాధానం హృదయంలో నింపాడి. కనుక అలాంటి గొప్ప దేవుడు, సమాధానకర్త, అధిపతి మనతో కూడా ఉండడానికి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు సంపూర్ణ అంగీకరించి రక్షణ పొంది ఈ నిత్య జీవాన్ని సమాధానం నిండైన నది వలె పారి సమాధానాన్ని పొందుకొని ముందుకు పోదాం. మరణమును జయించి లేచిన దేవుడి వాక్యమును మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల తండ్రి, దయగల నాయనా, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు, స్తోత్రం. సమాధానానికి అధిపతి, శాంతి స్వరూపుడా, నీకు స్తోత్రములు, వందనాలయ్యా. నీ సమాధానం లేకుండా అల్లాడిపోతున్నాం. ఈ సమాధానం లోకంలో లేకుండా ఒకరికొకరు చంపుకుంటున్నారు, హత్యలు చేసుకున్నారు. నాయనా తండ్రి, భయంకరమైన దొంగ మోసాలు, నాయన దోపిడీలు ప్రభా, ఒకరికొకరి విమర్శలు. నా తండ్రి నీకు స్తోత్రాలు. నాయన కక్షలు, క్రోధాలు. కనుక ఈ సమాధానం లేకనే ప్రభా, ఈ సమాధానం క్రీస్తు రక్తం ద్వారా దొరుకుతుందని ఎరుగక తెలియక ఉన్నారయ్యా. వారందరినీ క్షమించి మన్నించి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కరుణామూర్తి నీకు వందనాలు, స్తోత్రములు. మీకు దూరస్తులుగా, శత్రువులుగా, పాపులుగా, దుష్టులుగా ఉంటుండగా మీ రక్తం చేత ప్రభా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి సమాధానపరుచుకున్నందుకు కోట్లాది వందనాలు, స్తోత్రం. నాయనా ఇదిగో తండ్రి ప్రభా, స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. వింటున్న కుటుంబాలని కూడా ఆశీర్వదించండి ప్రభా, దీవించండి. ప్రతి కుటుంబానికి మేలు చేయండి నాయన. కష్టాల, బాధల్లో, ఇరుకుల్లో, శోధనలో ఉండే బిడ్డలు ఆదుకోండి అయ్యా. మోసం చేసే వాళ్ళతో మాట్లాడు నాయన. తండ్రి దయ ఉంచి నాయన, ఎవరిని మోసం చేయకుండా నాయన, మీరు అక్కడ సమీపంగా ఉంది. తీర్పుల జడ్జిమెంట్లో నిలబడాల ప్రభా. తప్పించుకోవడానికి నాయన వాళ్ళ మోసాన్ని దూరపరిచి ఎవరు కూడా చేయకుండా ఉండేట్టుకు సహాయం చేయండి నాయన. త్వరగా తీర్పుకు సహాయం చేయండి. అద్భుత కార్యాలు చేయి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. కరుణామూర్తి నీకు వందనములు. చూచుచున్న దేవా, సమస్తం చూస్తున్నావు రాజా. నాయనా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. చూచుచున్న దేవుడు కనుక నీకు వందనాలయ్యా తండ్రి. అంతరంగ హృదయాన్ని పరిశోధిస్తున్న ప్రభా నీకు స్తోత్రం. హృదయ రహస్యములు ఎరిగిన దేవా నీకు స్తోత్రములు నాయనా. జాలి, ప్రేమ, కరుణ గల తండ్రి, చదువుకున్న బిడ్డలు నాయన, నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి. చదువులో మంచి రిజల్ట్ ఇవ్వండి నాయన. సీటు కొరుకున్న వాళ్ళు నాయన, ఏమేమి సీటు కొరకు నాయన సహాయం చేయండి అయ్యా. కృప చూపించండి, అద్భుతం చేయండి నాయన. మహాగణుడా, మహోన్నతుడా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి ప్రభా. కట్టుకున్న వాళ్ళకు ప్రభా తండ్రి దేవా, ప్లాట్లు సేల్ అనే వాళ్ళు కూడా ప్రభా మీరు సేల్ చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయనా తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వివాహమై గర్భఫలం దయచేయండి నాయన. గర్భిణులకు సుఖప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయండి. అనారోగ్యం ఉండే వాళ్ళకు స్వస్థత కలుగ చేయండి నాయన. పేరు తెలియని జబ్బులు ప్రభా, రకరకాల వ్యాధులు ప్రభా మీరే స్వస్థపరచండి.
జన్మదిన వివాదాలను చేసుకుని బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి. కరుణామూర్తి నీకు వందనాలయ్యా. మరణించిన గృహాల్లో వేదన, దుఃఖం, బాధలు, కష్టాలు, కన్నీరు తుడిచివేసి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి సాతాను చీకటి శక్తుల నుంచి విడుదల చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల నామములో, సృష్టికర్తవని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. అందరికీ వందనాలు. లేవనెత్తినది నీ కృప, నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. Our address: Evangelist M. Alice Ponnuswamy Garu, door number 18-2-183 by A, Ashok Nagar, Tirupati. My PIN number 517501. My cell number 9949100777. My landline number 0877 225377.